వాక్యం చెప్పటకు నాకు శక్తి కానీ బలము కానీ సరిపోదు. ఆయన శక్తినిచ్చి బలమునిచ్చి ఎలాగైతే ఉపదేశించాలో, ఏ మర్మము ఎలాగైతే బయలుపరచాలో నాకు తెలియదు, కానీ జీవము గల దేవుడు తోడేయండి ఉపదేశించడమును వాటిని వివరించేటకు నా జ్ఞానము శక్తి సరిపోదు కనుక ఆయన నాకు శక్తి జ్ఞానం కలుగజేయమని చిన్న ప్రార్థన చేస్తున్నాం. సుతగల దేవ, మహోన్నతమైన దేవ, నీ ఉపదేశం చెప్పేటప్పుడు ఇదిగో తండ్రి నీ బల దగ్గర నిలబడుతూ నీ కుమారుని జ్ఞాపకం చేసుకో. నీ ఉపదేశం ఎలాగ చెప్పాలో ఎలాగ వివరించాలో తెలియనా అభాగ్యుడు ప్రభు, ఈ అభాగ్యుడికి తండ్రి నువ్వు తోడేయండి, బల దగ్గర నిలవబెట్టుకొని నీ మధురమైన మాటలు తండ్రి బయలుపరచుటకు నా జ్ఞానం శక్తి సరిపోదని జ్ఞానం శక్తిని మాకు అనుగ్రహించి చెప్పటికి బలము శక్తిని అనుగ్రహించి నాలో ఏ ప్రకృతం లేకుండా ధైర్యం కలిగిన మాటలు నాయనా తండ్రి కూడా వచ్చిన సహోదరి శక్తులకు ఈ శక్తి బలం నాకు అనుగ్రహించమని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము మా పరలోక తండ్రి. వందనాలండి. జపజ్ఞా గ్రంథము 2వ అధ్యాయం కలిసి చదువుకుందాం. ఒకసారి చదవండి. జపజ్ఞా 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం. ఏమీ విడవడపడకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి మత్స్యములనేమి దుర్జనులనేమి నేను వారు చేసిన అపరాధములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరూ లేకుండా మనుష్య జాతిని చాలు. మరి ఈ జపజ్ఞా ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు. మరి ఆది కాండంలో ఆదాము అవలంబించిన ఆయన ఏమి సెలవిచ్చాడు? ఈ భూమి మీద సమస్తమును మీరు ఇట్లా పాలించండి, వీటిని రూపించుకోండి అని దేవుడికి యెహోవా సెలవించిన మాట. మరి ఆయన ఎలాగ చెప్పి మరి ఇలాగున ఎందుకు సెలవిస్తున్నాడు? ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయం ఒకసారి చదవండి. మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అందుకనే దేవుడు ఎంత గొప్ప భయంకరంగా భూమి మీద మనుషుల్ని ఎంతలో ప్రేమించిన దేవుడు యెహోవా మాట ఆలకించగా తిరుగుబాటు చేస్తున్నారండి. ఒకటి కాదు, ప్రతి దానికి కూడా దేవుడికి లోపడకుండా తిరగబడుతున్నాం. మరి ఆయన తిరగబడితే మనం నరుజాతిని ఎక్కడ ఉంటాం? ఎక్కడ మనం తుడిచిపెట్టబడతాం. అందుకని ఆయన ఈ జపజ్ఞా భక్తులతో రాస్తున్నాడు. ఇలాగ భూమి మీద ఎవరిని ఉండనని ఆయన సెలవిస్తున్నాడు. మనం ఒకరిని చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము మనం చెప్పే విషయం ఏదంటే, తృప్తి కలిగి జీవించేవారు కొందరు, తృప్తి లేకుండా జీవించేవారు కొందరు. దేవుడి యందు భయము భక్తి కలిగి తృప్తి పొందిన వారు కొందవరై ఉంటే, దేవుడి యందు తృప్తి లేకుండా బ్రతికిన వారు దేవుడు ఒకటి ఎలా వచ్చిందో మనం కొద్దిగా చూసుకుందాం. న్యాయాధిపతులు 13:6 ఒకసారి చదువుకుందాం. 13:6 వారి సంవత్సరం తల్లి దేవుడు ఆకలించే సంవత్సరం తల్లి సంవత్సరం. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను. అతని రూపము దేవదూత రూపం పొందిన మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు. తన పేరు నాకు చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కలుదువు. కాబట్టి నువ్వు ద్రాక్షరసమే కానీ మద్యమనే కానీ త్రాగుకుందుము, అపవిత్రమైన దేనిని తినకుందుము.
ఆ బిడ్డ గర్భం పుట్టిన మొదలుకొని చనిపో వరకు దేవుడు రాజ్యం చేయబడ్డవాడు ఉందని చెప్పాను. సంసోను గురించి ఆయన దేవుడు పోయి ఆయన నాజీరు చేయబడ్డవాడు. తల్లి ఎలాగైతే ఆ దేవదూత ఎలాగైతే చెప్పిందో తల్లి అలాగే అక్షరాల బిడ్డని అలాగే ప్రపంచంలో పెంచి ఉన్నది ఆ తల్లి. కాకపోతే సంసోను పెద్దవాడయ్యేది, పెళ్ళికి వచ్చాడు. కానీ తల్లిదండ్రులు వారు తగ్గ బాధ్యత ఎవరికి తల్లిదండ్రులకు ఉంది. ఆ బిడ్డకి ఏమి ఎలా పెంచాలో, ఏమైతే చేయాలో. మరి ఇప్పుడు ఈ దేవతతో చెప్పినప్పుడు ఆమె కూడా ఒకసారి ఒక బండ మీద మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆ దేవతతో చూస్తుంది. సంవత్సరం గారి తల్లి చూసినప్పుడు నేను నీతో చెప్పాను కదా, భర్తతో నేను చెప్పాను కదా, ఒక దైవజనుడు ఆ దైవజనుడు అనేసి ఒక బండ మీద ఉన్నాడు, నువ్వు శుద్ధిగా వెళ్ళి సంవత్సరం తల్లి అక్కడికి ఆ భర్తను తీసుకెళ్ళినప్పుడు నా బిడ్డని ఎలా పెంచాలి, ఏ రకంగా పెంచాలి అని భార్య భర్తలు ఇద్దరు అడిగి, నీ భార్యకి ముందే చెప్పాడు కదా, ఆమె మద్యమే కానీ ద్రాక్షారసమే కానీ అపవిత్రమైన ఏది పుట్టకూడదు, అలాగే నీ బిడ్డను కూడా అలా పెంచాలని సంవత్సరం గారిని అలాగే తల్లిదండ్రులు పెంచారు. కాకపోతే అతను పెద్దవాడు అయ్యాడు. ఫిలిష్తీయులు వచ్చినప్పుడు 3,000 మంది వచ్చినప్పుడు ఒక గాడిని ఎముకలు తీసుకొని ఒక 1000 మందిని చంపివేశాడు. ఒక సింహం వచ్చినప్పుడు మేకపిల్లలాగే చీల్చివేశాడు. కానీ ఒక స్త్రీని ఎదిరించలేకపోయాడు సంవత్సరం. ఎక్కడ పడిపోయాడు? దేవుడిలో ఉండలేకపోయాడు, దేవుడు ఇచ్చిన మహిమను పొందలేకపోయాడు. కానీ సంవత్సరం బైబిల్ న్యాయాధిపతి గ్రంథంలో దేవుడికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఒక్కసారి చేశాడు. అదే ఇప్పుడు మరణాపాయంలో చేశాడు. కానీ దేవుడికి ఎప్పుడు న్యాయాధిపతి గ్రంథంలో సంవత్సరం ప్రార్థన చేసినట్టు లేడు. అతని స్వర్ణదర్శనం చేశాడు, అప్పుడు ప్రయోజనం ఏమీ లేదు. 2 సార్లు చేశాడమ్మా. ఒకసారి 2 సార్లు ప్రార్థన 2 సార్లు చేశాడు. కానీ ఇంతకుముందు ఎక్కువగా ప్రార్థన చేసిన సంవత్సరం బైబిల్లో లేదు. ఎందుకంటే దేవుడు మామూలు తల్లిదండ్రులు చెప్పి ఉన్నారు, ఆ ఫిలిష్తీయులు ఆ అమ్మాయిని చేసుకోవద్దు, చేసుకుంటే నువ్వు నష్టపోతావని చెప్పిన తల్లిదండ్రుల మాట వినలేదు. తల్లిదండ్రులకు లోపడలేదు, దేవుడికి లోపడలేదు. సంవత్సరం దేవుడు ఆత్మ సంవత్సరం విసిపోయినప్పుడు చివరి దశలో అతను మరణాపాయం పొందుకున్నాడు. ఎందుకంటే దేవుడిలో తృప్తి కలిగి లేడు కనుక. దేవుడిలో తృప్తి కలిగి ఉన్నాడు, దేశం కలిగి ఉన్నాడు. సంవత్సరం అయితే తృప్తి కలిగి లేని వల్ల మరణాన్ని తెచ్చుకున్నాడు. అందుకని జపన్యా భక్తులతో చెప్తున్నాడు, నేను మనిషి జాతిని ఎవరిని ఉండకుండా నా మాట వినకపోతే నిర్మాణం చేతని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనం దీన్ని బట్టి అతిశయిస్తున్నాము. ఈ భూమి మీద దేవుడికి ఇష్టలై జీవిస్తున్నామా, దేవుడికి ఇష్టం కాకుండా జీవిస్తున్నామా, మనకు మనమే పరీక్షించుకొని మన నడవడిక, మన స్థితిగతులు, మన ప్రవర్తన జాగ్రత్తగా దేవుడికి అనుకూలంగా ఉండాలని వాక్య గ్రంథాలు సెలవిస్తున్నాయి. సమూయేలు గ్రంథము 3:12, 3వ అధ్యాయము 12-14 ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 12-14. ఆ దినమున ఏలీయా ఇంటి వారికి వచ్చి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పించును, దాని చేయి మొదలుపెట్టి దాన్ని ముగించును. తన కుమారులు శాపవంతులుగా చేసుకొని తమని ఎరుగనియు తాను ఎరిగియు అడ్డగించలేదు కనుక అతని ఇంటికి చూసాము. ఇక్కడ ఏలి కుమారులు, ఏలి పెద్ద ప్రవక్త అయిన వారి కుమారులు ఎలా ఉన్నారు? దేవుని ఎరుగగా. కానీ ఇక్కడ ఏలి మందలించలేదని రాసి ఉన్నది. కానీ ఏలి గారు కుమారులు ఒకసారి గద్దించారు. వారు లోపడలేదు, ఆ తండ్రి మాట వినలేదు. ఆ యొక్క తండ్రి ఆ కుమారుని అడుగుతున్నాడు, ఇది దేవుడి సన్నిధి, ఇది పరిశుద్ధమైనది,
వచ్చే స్త్రీలతో మీరు చేసిన ప్రతి పాపము దేవుడు చూస్తున్నాడు. దానికి శాపము ఉన్నదని ఏలి తన కుమారులు గద్దించిన ఏలి కుమారులు వినలేని వాళ్ళ వారికి ఒక శిక్ష దేవుడికి భయంకరంగా వచ్చి ఉన్నది. నా రెండో సమయాలు 2వ అధ్యాయము 22-25 ఒకసారి చూద్దాం. ఏలి బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీయు వారు పశ్చిమ గోడానున్న ద్వారము దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలకు శయనించుటకును ఆ మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనులందరూ ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినది. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. మంచిది కాదు. దేవుడు ఇక్కడ ఆ యొక్క ఏలి తన కుమారులు గద్దించి ఉన్నాడు. అయినా వారు వినలేదు, వారి ప్రవర్తన మార్చుకోలేదు కనుక ఆయన వారి యుద్ధ భూమిలో తన ఏలైతే కుమారులు మరణించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అందుకే జపన్యా భక్తులతో చెప్తున్నాడు, నా మాట ఎవరైతే వినరో, నా ఆజ్ఞ ఎవరైతే పాటించరో వాళ్ళ భూమి మీద నుండి తీసివేస్తానని జపన్యా భక్తులతో చెప్తున్నాడు. సంసోను భూమి మీద లేకుండా దృష్టిపడ్డారు. ఏలి కుమారులు కూడా భూమి మీద లేకుండా దృష్టిపడ్డారు. మరి ఒక వారు చూసుకుందాం. యెహోషువ గ్రంథము 7:26 ఒకసారి చూసుకుందాం. వారి రాళ్లతో కొట్టిన తర్వాత కొంచెం 21 చదువుతాం. దోపుడు సొమ్ములో మంచి సేనాల పై వస్త్రములను 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారములు కన్నులు నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటే అదిగో నా డేరం మధ్య భూమిలో దాచబడి ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి వాడు చేసినదంతా దేవుడు మనకు చాలు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ చాలు. మనకి ఏమి కావాలో అవన్నీ ఆయన చక్కగా మనకి బదులుపరుస్తారని వాక్యం సెలవిస్తుంది. ఏమి తిందుమా ఏమి కావద్దు అని మనం చింతించవలసిన అవసరం లేదు. సంవత్సరంలో ఆయన సమకూర్చే దేవుడు, బలపరిచే దేవుడు. ఏ సమయంలో మనకి ఏమి కావాలో ఆయన బయలుపరిచే దేవుడు. ఆ యెహోషువ ఆజ్ఞ ఇచ్చున్నాడు, మీరు పిలిస్తే ముట్టుకోకూడదు కనుక మీరు మాత్రం ఏది ముట్టుకోకూడదండి. ఆకారం ఆశించాడు. ఆశింటే ఆకారం ఒకటి మీద వచ్చిన శిక్ష వారందరి మీదకి, వారి కుమారుల మీదకి, కుమార్తెల మీదకి, భార్య మీదకి, అందరి మీదకి శిక్ష ఆయన తెచ్చుకున్నాడు. చేతులారా తన కుటుంబాన్ని చేతులారా నాశనం చేసుకోవడం ఆ కారకుడైన ఆకానే కారకుడు. ఎందుకనగా ఇంటి పెద్దగా ఉన్నాడు. ఏ దైవ భక్తుల్లో ఉన్నాడో, ఒక సేవకుడు విశ్వాసంలో ఉన్నాడు ఈ ఆకాను. అయినా ఒక పెద్దనాపరుడు ఉన్నప్పుడు, దేవుళ్ళో ఉన్నప్పుడు దేనికి ఆశించకూడదని వాక్యం సెలవిస్తుంది. ఇది వద్దు, ఇది చెయ్యొద్దంటే పదే మనము కూడా చేస్తున్నామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దానికి శిక్ష ఫలితము ఇదిగో ఆకానికి ఒక్కడికే రాలేదు. ఆకానికి, ఆకాని భార్యకు, వారి కుమార్తెకు కూడా పల్లెలు వెలుగులు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి వారిని రాళ్ళ గొప్పగా వేశారు. నేటి వరకు ఇలాగే అక్కడే ఉందని గ్రంథం సెలవిస్తున్నది. చేతులారా తమ జీవితాన్ని కుటుంబములంతా పాడు చేసుకున్న ఆకాను కూడా బైబిల్ సెలవిస్తుంది. దానికి ఉదాహరణ జపన్యా గ్రంథము దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే దేవుడు ఎవరైతే మరి దేవుడి యందు భయము భక్తి కలిగక జీవిస్తున్నామో, దేవుడిలో తృప్తి లేక బ్రతుకుతున్నామో, దేవుడి ఎవరిని విడిచిపెట్టనని సెలవిచ్చి ఉన్నాడు. మరి ఇప్పుడు తృప్తి కలిగిన వారు ఉన్నారు. వారు దానియేలు గ్రంథం చూద్దాం. దానియేలు గ్రంథం 1:17-18 చూద్దాం. ఈ బాలుల సంగతి
సంగతి ఏమనగా ఏమనగా ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించి తెలివిగల వారై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞించి నియమించిన దినములకు ఆజ్ఞానై నపుంసకుల అధిపతి రాజు సరిపోతారు. ఇక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు గారు వీరు సంపూర్ణంగా దేవుడిలో ఉన్నవారు. కానీ ఎన్నో విధములైన అపవిత్రమైన భోజనాలు వచ్చినా ఏమొచ్చినా కానీ వారి జ్ఞానమును బట్టి, దేవుడి ఇచ్చిన జ్ఞానమును బట్టి, దేవుని బట్టి, వివేచన బట్టి ఆ భోజనం తినడుకు వారు అంగీకరించలేదు. కానీ వారితో పాటు యవనస్తులు ఎందరో ఉన్నారు, వారైతే వారి భోజనం చేశారు. కానీ ఈ నలుగురు మాత్రము ఈ భోజనం మాకు ఇది నీచమైన భోజనము, దేవుడికి ఇష్టము కానిదని వారి తృప్తు కలిగి దేవుడిలో విజ్ఞానములను వివేచనలను కలిగి ఈ బిడ్డలు కలిగిన శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు గారు ఈ నలుగురు కూడా దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి ఉన్నవారు. మరి ఆ దేవుడు ఒక ప్రతిమకి నమస్కారం చేయమన్నప్పుడు శద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా మా దేవుడైన తప్ప యెహోవాకు తప్ప ఆ దేవుడికి తప్ప మరి నేనెవరికి నమస్కారం చేయమని ఆయన మరణపాయంలో నుంచి కూడా నిలబడి వారు ధైర్యంగా చనిపోవడానికి సిద్ధపడ్డారు. కానీ ఆ ప్రతిమకి నమస్కారం చేయడానికి వారికి ఇష్టపడలేదు కనుక దేవుడు వారిని కాపాడాడు. వారి తండ్రి దేవుడికి ఇష్టమైన విధంగా జీవించారని గ్రంథాలు సెలవిస్తున్నాయి. సంసోను అయితే ఇష్టడుగా ఉండలేదు, మరణాన్ని తీసుకున్నాడు. ఏడు కుమారులైతే దేవుడికి ఇష్టగా లేదు, వారి శిక్ష తెచ్చుకున్నారు. ఆకాను కూడా ఆశించాడు, ఆశించిన వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. అలాగే దేవుడి ఎవరైతే భయం కలిగి భక్తి కలిగి జీవిస్తారో దేవుడి కృప, జ్ఞానము, తెలివి, వివేచనం ఆయనే అనుగ్రహించి దేవుడు అన్నాడు. వాక్యము సెలవిస్తున్నది. యేసేపు గారు ఉన్నారు, ఆయన తృప్తి కలిగి ఉన్నాడు. దేవుడిలోని ప్రార్థనలోను, విజ్ఞాపనలోను, ఏదైనా కళల భావంలోను ఎన్నొచ్చినా శ్రమలు వచ్చినా ఆయన విడవకుండా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండాలని అయాన్ని వాక్యం సెలవిస్తున్న ప్రభువా, నీతిమంతుల ప్రభువా ఆశీర్వదించబడతారని వాక్యం సెలవిస్తున్నది ప్రభువా. అలాగే తండ్రి ఇదిగో ప్రభువా, యేసేపు కూడా ప్రభువా ఫలించే కొమ్మ, అనేకులకు ఫలించే కొమ్మని నీ వాక్య గ్రంథాలు సెలవిస్తున్నారు ప్రభువా. అలాగే మేము కూడా ప్రభువా అయ్యా మేము ఈ చిన్న వాక్యములు తండ్రి ప్రభువా చెప్పుడకు శక్తినిచ్చే బలమిచ్చి ఉన్నాం. మేము ప్రభువా ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో, ఏ మాట లేకపోతే ఎక్కడ మాకు ఏ ఉగ్రత కలుగుతున్నదో నాయన నీ గ్రంథాలు లెక్కింపబడి ఉన్నది ప్రభువా. ఇదిగో తండ్రి సంస్థలు పడిపోయాడు, 7 కుమారులు పడిపోయాడు ప్రభువా. అలాగే తండ్రి ఆకాంక్ష పడిపోయాడు ప్రభువా. అలాగే తండ్రి సొదొమ పట్టణవాసులు వచ్చిన గొప్ప కీడు ప్రభువా. ఎవరో మొదలుపెట్టారు కదండి బైబిల్లో రాసింది కానీ ప్రభువా ఆ మన గొప్పదని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. అక్కడ ప్రభువా ఒకసారి ఆదికాండము 18:21 చదువుతాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రా గురించి మరొకప్పది కనుక వారి పాపము బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చెప్పునని వారు సంపూర్ణంగా చేసుకుని లేదని కూర్చెదరు చేయని నేను తెలుసుకుందునను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి చాలు. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణవాసుల ప్రతి గ్రంథంలో రాయించున్నాడు వారి పాపము అధికమని. ఇదిగో ఎవరో మొరపెట్టారట, ఆ మొరపెట్టిన వారు ఎవరో తెలియదు. కానీ ఆ మన దేవుడికి నిలబడి ఏదో మన హృదయాన్ని మార్చుకొని ఈ సొదొమ గొమొర్రా గొప్ప పాపంతో నిండి ఉన్నారు. ఆ మరణానికి నిలబడ్డదని ఆయనే
ఆ యొక్క మహా గొప్ప ఆ పీఠం నుంచి దిగి అది ఇలాగా జరిగించారో లేదో చూడటకే ఆయన వచ్చాడట, మహానుభావుడు దిగి వచ్చాడు. కానీ ఆ సొదొమ పట్టణ వాసులు వారి హృదయాలు మారలేదు, వారి ప్రవర్తన మారలేదు, వాళ్ళ శరీరంలో మారలేదు, వాళ్ళు చేసిన ప్రతి పాపము మారలేదు. అందుకని లోతు రండి దేవదూతలు వచ్చినప్పుడు ఆతిథ్యం తీసుకుందని రెండండి వాళ్ళు సొదొమ పట్టణ వాసులు వృద్ధులు పిల్లలు వచ్చి గుమ్మెత్తిగా నాయన లోతు మీద పడినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. ఎందుకంటే నినవే పట్టణవాసులైతే యోనా ఒక దినమందు ప్రకటించినప్పుడు వారి కన్నీళ్లతో నాయన ఉపవాస దినములు 3 దినములు ఉపవాస దినములు వ్రతములు పెట్టి వారి కన్నీళ్లు విడిచి వారి పాపమును విడిచిపెట్టి ఆ యొక్క నినవే పట్టణవాసులు 1,20,000 మంది వారి బ్రతికని వాక్యం సెలవిస్తుంది. కానీ లోతు వచ్చినప్పుడు వారు వీరు ఎవరు అని వారు లోతుని అడగలేదు, వారి హృదయాలు మార్చుకోలేదు. సాక్షాత్తు ఇగో దేవుడే వారికి వచ్చి వారి ఇంటికి జీవిస్తున్నారో చూసినప్పుడు వారి హృదయాలు పాపంతో నిండుకున్నది, ఏ మార్పు లేదు కనుక దేవుడి ఒకరితో వచ్చింది. ఆ సొదొమ పట్టణ వాసులు సర్వనాశనమైనట్లుగా గ్రంథాలు సెలవిస్తున్నాయి. ఈ రోజున మనం ఎలా జీవిస్తున్నామో, మన జీవితాలు ఎలా ఉన్నాయో మనమే పరీక్షించుకోవాలి. ఇదిగో పొట్టులో నాకు మన అబ్రహాము గారు బతికినప్పుడే దేవుడు నాకు గొప్ప దర్శనం ఇచ్చాడు. అది పరలోక రాజ్యం దర్శనము. ఆయన ప్రస్తుతంలో ఎలా ఉన్నాడో నాకు తెలియదు, కానీ అక్కడ 1,000,000 మంది ఉన్నారంటే జనము. ఆయనకి జనానికి వెడబాటు చాలా ఖాళీగా ఉంది. వారి కన్నీటితో వ్యాధులతో అడుగుతున్నారట, అయ్యా అబ్రహాము గారు మా చెయ్యి పెట్టుకొని ఆ స్థలంలోకి తీసుకెళ్ళండి, మా చెయ్యి పెట్టుకుని ఆ స్థలంలో తీసుకెళ్ళండి. వారి కన్నీళ్ళతో వ్యాధులతో ఇక్కడ వ్యాధులు పడలేమని కేకలు వేస్తుంటే అబ్రహాము గారు అంటున్నారట, మన సిన్నాన్న గారు, అమ్మా ఇక్కడ అందరికీ ప్రవేశం లేదు, ఇక్కడ కొందరికి మాత్రమని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన పడుదనంలో ఎలా ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పుతున్న మాట, అమ్మా ఇక్కడ అందరికీ ప్రవేశం లేదు, కొందరికని. ఆయన యేసు ప్రభు వారు ఒక మహారాజు కుర్చీలో కూర్చొని తెల్లటి పట్టేసుకొని ఆయన చూస్తున్నారు. సిన్నాన్న గారేమో ఆ యొక్క స్థలంలో కూర్చొని ఉన్నారు. 1,00,000 ఉన్నారు జనం. వాళ్ళు కన్నీళ్లు కార్చి, అయ్యా అబ్రహాము గారు చెయ్యి పట్టుకోండి అయ్యా, మేము ఇక్కడ యాదన పడ్డాము, నువ్వు ఈసారి చెయ్యి పట్టుకొని ఆ స్థలంలో తీసుకెళ్తుందంటే ఆయన మాట్లాడే మాట, ఇక్కడ అందరికీ ప్రవేశం లేదామని. అక్కడ ఎక్కువగా పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆ దర్శనంలో నేను చూసిన దర్శనంలో ఎక్కువగా పిల్లలు ఉన్నారు. ఆయన అబ్రహాం గారు ఇక్కడ అందరికీ ప్రవేశం లేదని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన బ్రతుకున్నప్పుడే నాకు ఈ దర్శనం కలిగి ఉన్నది. ఇదిగో మనం కన్నీళ్ళు కాచున్నాం, ఇక్కడే కాచున్నాం. మనం కన్నీళ్ళు, మన పాపాలు ఇక్కడే ఒప్పుకోవాలి. అక్కడ ఎన్ని కన్నీళ్ళు కాచినా, ఎంత యాదలు పడినా ఆ రాజ్యంలో శాంతిలేమని దేవుడు నాకు ఆత్మ పరిపూర్ణముగా ఆయన రూపంలో ఆయన ఒక దర్శనం నాకు చూపించి ఉన్నాడు. మనం ఏమైతే చేస్తే ఆ తండ్రి దగ్గరికి చేరగలము, ఏమైతే మనలో మనలో సమస్త పాపములను కడుక్కుంటే మనం దేవుడి దగ్గరికి చేరగలము. ఈ గ్రంథము, ఇది పరిశుద్ధ గ్రంథము. దీన్ని బట్టి మనం ప్రవక్తలు ఎందరో ప్రకటన చేస్తున్నారు. ఆ ప్రకటనకు లోబడి దేవుడి రాకడ సమీపము మంది గొప్ప దైవజనులు చెప్తున్నారు. ఇది అంతరించిపోయే దినము. ఒక 35-40 సంవత్సరంలో మొత్తం అంతా నాశనం అయిపోతుంది ప్రవక్తలు ఎందరో చెప్తున్నారు. ఈ 30-40 సంవత్సరంలో మనము ఆయన బతికి ఈ లోకంలో దేవుడికి ఇష్టంగా బతుకుతూ ఉంది. ఆయన రాకడ సమీపముగా ఉంది కనుక మనమందరం మన ఒకరి హృదయం ఒకరికి తెలియదు, మనం ఎలా జీవిస్తున్నామో మనకు తెలియదు, కానీ మన హృదయంలో మనకు తెలియదు. కానీ పరలోకంలో తండ్రికి ఆయన మన ఏ హృదయమైనో ఆయన తెలుసుకోవాలి. ఆకాను దాచుకున్నాడు, యోషువతో చెప్పి ఉన్నాడు, ఆకాను నా పాపము కప్పిడేసాను, నాకు తెచ్చుకున్న బంగారు భూమిలో కప్పిడేసాను, అది ఎవరికి తెలియదు అంటున్నాడు. కానీ మనుషులకు తెలియదు, యేసుకు తెలియదు, అక్కడ ఉన్న వారికి తెలియదు. పరలోక దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు, ఆయన మరిగంటే ఏమి లేదని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఇప్పుడైనా మన హృదయములు తండ్రి దేవుడితో తిరిగి మనం ఏమి చేస్తున్నామో, ఎటువంటి దేవుడికి కార్యము చేస్తున్నామో అది భూమి మీద సరి చేసుకుని అక్కడ యాదన పడే కంటే ఇక్కడే కన్నీళ్ళు కాచి ఆయన పాదాలు పెట్టుకుని మన జీవితాన్ని సరి చేసుకుంటే దేవుడి రాకలో మనం అందరినీ అడ్డుపడతారని
వాక్య గ్రంథాలు చూపిస్తున్నాయి కనుక ఈ వాక్యంలో కానీ ఏదైనా తప్పులు పొరపాటు క్షమించమని ఈ చిన్న వాక్యము ఆదరించి అని అంగీకరించమని సమస్తము జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడిగిస్తున్నాము శుద్ధగల దేవ మౌనతమైన దేవ నీకే స్తోత్రములు తండ్రి. ఎదుగో ప్రభువా నాకు ఏ మర్మమో తెలియదు అయ్యా, ఏ గ్రంథంలో ఎలాంటి మంచి చెప్పాలో తెలియదు ప్రభువా. అయినా తండ్రి ప్రభువా ఇదిగో ఇక్కడ నిలవబెట్టుకున్నాను తండ్రి. అయ్యా నీ ఉపదేశం చెప్పాలని ఆశ, అనేక ఆత్మలు రక్షించాలని ఆశ ప్రభువా. అయ్యా పరిగణించయ్యా, ఈ లోకంలో ఏమి సంపాదించినా ఇక్కడే ఉండిపోతుంది ప్రభువా. అయ్యా మేము చేసే క్రియలే మా ఎదురవుతున్నాయి ప్రభువా. అయ్యా పరిగణించయ్యా, అయినా నా ఆశంతా నాయన నీ సరిపోయేప్పుడు కాకులను తండ్రి రక్షించి నీ మందిరంలోకి తీసుకురావాలి ప్రభువా. నాయన ఇదిగో నీ కష్టపడిలోకి నీ పరిచయ సేవలోకి నాకు కలిగి ఉన్నది ప్రభువా. సాయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభువా. అయ్యా సాయం చేయ ప్రభువా. అయ్యా నాకేమీ లేదు ఇల్లు తప్ప, అయినా నీ దేనికి చింతించను అయ్యా. మేము కష్టపడితే కానీ మా గడవను పడుతుంది, అయినా నీకు ఉన్నావు ప్రభువా. ఆ కొంచెంలోనే నమ్మకంగా ఉండి యథార్థంగా ఉండి ఏ పాపానికి లోను కాకుండా ఏ అవినీతికి లోపడకుండా వచ్చే ప్రతి రూపాయి కూడా నీతిగా ప్రభువా నీ పరిశీలనలో ఖర్చు పెట్టాలి ప్రభువా. అనేక ఎదవరాలు ప్రభువా సహాయం చేయాలని ఆశ ప్రభువా. కనికరించి బాబు సహాయం చేయ, నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి ప్రభువా. అయ్యా నీ పరిశీలన ముందుకు సాగాలి ప్రభువా. అనేక ఆత్మల వరకు ప్రార్థన చేయాలి ప్రభువా. అనేక ఆత్మని సన్నిధికి రావాలి, అనేక ఆత్మల వరకు భారంతో కన్నీటితో ప్రార్థన చేయాలి ప్రభువా. అటువంటి కృప, అటువంటి ధన్యత దయచేసి అయ్యా ఈ చిన్న వాక్యంలో ఏదైనా తప్పులు పొరపాటు శ్రమించి ఇంకా నాకు నాయన జ్ఞానము తెలివిని ఉపదేశించకు ఏ మార్గం ఎలా చెప్పాలో తెలియని అభాగ్యం కలిగిన బాబుకి జ్ఞాపకం చేసుకున్నాను, సహాయం చేయమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము పరలోక తండ్రి.